I love you. I am Nandini, certified nutritionist and personal wellness coach. Weight loss and weight gain చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. అయితే చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఫుడ్ మానేస్తారు అండ్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఫుడ్ తింటూ ఉంటారు. అయితే రెండింటికి కూడా సేమ్ సొల్యూషనా అంటే సేమ్ సొల్యూషనే, రెండింటికి చేసే పని ఒకటే. అయితే ఏంటది? మేజర్గా మనం వెయిట్ లాస్ అవ్వడానికి మనం మంచి ఫుడ్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. కాకపోతే మనం ఏం చేస్తాం, ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అవుదాం అనుకుంటాం, కానీ కరెక్టే అది కూడా. అయితే వెయిట్ లాస్ అవ్వడానికి ఎందుకు ఫుడ్ మానేయడమే ఒక దారి అంటారా? కాదు కదా. వెయిట్ లాస్ అవ్వడానికి మనకి చాలా వేస్ ఉంటాయి, కానీ మనం మజిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఫ్యాట్ లాస్ అవ్వటమే దానికి ఒక దారి. సో కాబట్టి మీరు ఎవరు కూడా ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అవుదామని మాత్రం అనుకోవద్దు. ఒకవేళ అయినా అది పర్మనెంట్ అయితే కాదు. సో అట్ ది సేమ్ వెయిట్ గెయిన్ కూడా వస్తే ఏంటంటే మనం వెయిట్ గెయిన్లో కూడా మంచిగా పౌష్టిక ఆహారమైన ఫుడ్ తీసుకోవాలి. అంటే మజిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. రెండోది తినే ఫుడ్ని ప్రాపర్ వేలో తీసుకోవాలి. ఎలా పడితే అలా తింటూ నేను వెయిట్ గెయిన్ అవ్వలేదు, సో వెయిట్ గెయిన్ అవ్వడానికి అసలు వీడియోసే లేవా, సో అంటే కాదు. మన వెయిట్ లాస్కి ఎంత వే ఉంటుందో వెయిట్ గెయిన్ కూడా ప్రాపర్ వే. నిజం చెప్పాలి అంటే వెయిట్ లాస్ కన్నా వెయిట్ గెయిన్ చాలా కష్టం. సో కాబట్టి ఈ రెండింటికి కంపల్సరీ ప్రాపర్ వేస్ ఉంటాయి. సో వాటిని మనం సెర్చ్ చేసుకోవాలి. చాలామంది చూస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో, మనకు వస్తూ ఉంటాయి వారానికి 10 కేజీలు తగ్గొచ్చు, ఎక్సర్సైజ్ చేయనక్కర్లేదు, ఫుడ్ మానేనక్కర్లేదు. సో ఇలా కాదు, ప్రతిరోజు కంపల్సరీ కొంత యాక్టివిటీ చేసుకుంటూ, అదేవిధంగా మనం తినే ఫుడ్లో ప్రాపర్ ఫుడ్ని మనం తినాలి కంపల్సరీగా. అదేవిధంగా తిన్న ఫుడ్ని ఏదైతే క్యాలరీస్ ఉంటాయో వాటిని బర్న్అవుట్ చేసుకోవాలి. ఏది తింటున్నామో దాన్ని అరిగించుకోవాలి సింపుల్గా. అప్పుడు మాత్రమే వెయిట్ లాస్ అవుతారు అండ్ ప్రాపర్గా హెల్తీగా ఉంటారు తప్ప సో ఎక్సర్సైజ్ చేయకుండా ఫిట్నెస్ రావాలి అంటే కనుక చాలా కష్టం. సో అలాంటి వీడియోస్ మీరు ఇంకా చూస్తూ ఉండి ఇంకా మీరు అవి ట్రై చేస్తున్నారంటే టైం వేస్ట్. కంపల్సరీ మీరు తీసుకునే ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటూ బరువు తగ్గండి ఆర్ బరువు పెరగండి. ఏది కూడా ఈజీ కాదు, అదొక హ్యాబిచువల్గా మనం ఎవ్రీడే కూడా చేసుకుంటా రావాలి. అయితే మరి మీరు ఇంకా ఏదైనా ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తూ ఉంటే కనుక ఇప్పటికీ ఏదైనా ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే కనుక నాకు మెసేజ్ చేయండి. కంపల్సరీ నేను ఇంప్రూవ్మెంట్ చేస్తాను.